ఈ వీడియోలో రెండు అంశాలపైన చర్చించుకున్నాం. ఒకటి గంటా శ్రీనివాస్ పైన ఇప్పుడు లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. అంతకంటే ముందు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఇటీవల ఒక గుడిలో కొంతమంది యేసుక్రీస్తుకు సంబంధించిన కీర్తనలు నినాదాలు రాశారు. అదొక పెద్ద వివాదాస్పదమైంది. అది ఎంత వివాదాస్పదమైంది అంటే ఇదే అదునుగా తెలుగుదేశం పార్టీ మంత్రులు, కూటమి మంత్రులంతా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఏంటి అన్నది జిల్లా ఎస్పీ బయటపెట్టేశారు. ఈరోజు నిన్న క్యాబినెట్ భేటీ జరిగితే దాంట్లో కూడా మంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. మంత్రులు రామానాయుడు, వీరాంజనేయ స్వామి, దుర్గేష్, అనిత పేర్కొన్నారు. అంటే ఆ అంశం గురించి ఏమన్నారు వాళ్ళు? వైకాపా నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నర్సన్నపేట నియోజకవర్గంలోని ఒక ఆలయంలో గోడలపై జీసస్ నినాదాలు రాశారు. శ్రీకాకుళంలో ఒక చర్చిలో జై శ్రీరామ్ అని రాశారు. ఒక క్రిమినల్ రాజకీయాల్లో ఉంటే ఏం చేస్తారో అదే జరుగుతోందని మంత్రులు అనిత, రామానాయుడు వీళ్ళంతా మీడియా సమావేశంలో మాట్లాడారు. యాక్చువల్లీ నిన్న ఆ వీడియో కూడా ఉంది. అయితే జిల్లా ఎస్పీ అసలు ఏం జరిగింది అన్న దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది ఎలాంటి రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, ఓ ఇద్దరు ఫాస్టర్ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరిగిందని జిల్లా ఎస్పీ కరెక్ట్గా వివరించారు. అదేంటంటే ఇప్పుడు ఈ నినాదాలు రాసిన గుడికి సమీపంలోనే ఒక చర్చ్ ఉంది చాలా కాలంగా. అక్కడికి చాలా పెద్ద ఎత్తున ఈ క్రైస్తవులు వస్తూ ఉంటారని కూడా జిల్లా ఎస్పీ చెప్పారు. అయితే ఇంకో ఫాస్టర్ యలమంచిలి దగ్గర సమీపంలో మరో కొత్తగా ఒక చర్చిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు సొంతంగా. అక్కడ కొత్తగా ఒక చర్చి నిర్మిస్తే ఇక్కడికి వచ్చే భక్తులంతా ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళిపోతారని భావించిన ఈ చర్చి ఫాస్టరు ఆ గుళ్ళోనికి వెళ్ళి ఈ నినాదాలు రాయించేశారు. ఇలా రాయడం ద్వారా ఇదో పెద్ద వివాదం అయితే ఊర్లోని వాళ్ళంతా అక్కడ ఇంకో చర్చి నిర్మాణాన్ని అడ్డుకుంటారు, కొత్తగా ఇంకో చర్చి నిర్మాణం జరగకుండా ఆగిపోతుంది అన్న ఉద్దేశంతోనే ఈ చర్చికి సంబంధించిన ఫాస్టర్ అలా రాయించారు అని జిల్లా ఎస్పీనే చెప్తున్నారు. అంటే ఇద్దరు ఫాస్టర్లు అంటే కొత్తగా ఇంకో చర్చిని కడితే తన చర్చికి వచ్చే వాళ్ళు తగ్గిపోతారన్న ఉద్దేశంతో దీన్ని ఒక వివాదం చేసి గ్రామస్తులందరినీ రెచ్చగొట్టి కొత్తగా ఇంకో చర్చి ఇక్కడ నిర్మించడానికి వీలు లేదు అని గ్రామస్తులతో ఒక డిమాండ్ చేయించి కొత్త చర్చి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఒక ఫాస్టర్ చేశారు. ఇంకో ఫాస్టర్ మీద వ్యతిరేకతతో ఈ ఫాస్టర్ చేశారని జిల్లా ఎస్పీ చెప్పారు. ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని క్రియేట్ చేయాలి. ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావృతం చేయడానికి రెడీ అవుతున్నారు. లోకల్ గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాశారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చాము. సో దీని మోటివ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి, బుర్జి దగ్గర ఉన్న చర్చ్ ఒకటి. రీసెంట్ గా ఏంటంటే యలమంచిలి విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ బుడిది చర్చికి రావాల్సిన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షన్ తోటి ఈ ప్రాబ్లమ్ ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చ్ ని కట్టడానికి అపోజ్ చేస్తారు. కాబట్టి లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది. సో దాని వల్ల అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ బుడిది పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అది అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్ గా ఇది తెలుస్తుంది. ఇక గంటా శ్రీనివాస్ పైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఈ టైంలోనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు అన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన. ఒకవైపు అమరావతిలో ఇంకా అక్కడ ఏమీ లేదు, ఎందుకు చేస్తున్నారో మరి 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఆ 5,000 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కోసం ఏకంగా 44,000 ఎకరాల భూమిని తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మంత్రి నారాయణ కూడా ప్రకటన చేశారు. 44,000 ఎకరాలు తీసుకుంటే ఇంకా మళ్ళీ అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు మలుపు సదుపాయాలకు అంతా పోను, ఎయిర్పోర్ట్కు 5,000 ఎకరాలు మిగులుతుంది. కాబట్టి 44,000 ఎకరాలు సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక ఎయిర్పోర్ట్ కోసం 44,000 ఎకరాల భూమిని ఇలా మామూలుగా బీడు భూముల్లో మార్చేందుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే అమరావతిలో పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతుంది, అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాల్లో ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటిది వస్తుంది అని ఒకవైపు ప్రభుత్వం చెప్తూ ఉంటే, మంత్రులు చెప్తూ ఉంటే కరెక్ట్గా ఈ టైంలోనే గంటా శ్రీనివాస్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నిన్న ఒక ట్వీట్ చేశారు. విశాఖపట్నం నుంచి తాము విజయవాడకు రావాలంటే చాలా దుస్థితి ఏర్పడిపోయింది, డైరెక్ట్ ఫ్లైట్లు లేవు, విశాఖపట్నం నుండి హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్లో దిగి అక్కడ మళ్ళా గన్నవరంకి ఇంకో విమానం ఎక్కి గన్నవరం రావాల్సి వస్తుంది. ఏంటి విశాఖ ప్రజలకి ఈ దుస్థితి? కాబట్టి దీని మీద ఏదో ఒకటి చర్యలు తీసుకోండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆయనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయనకు, నారా లోకేష్కు ట్యాగ్ చేస్తూ మరీ ఒక ట్వీట్ చేశారు. దీని తర్వాత పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.
కనీసం అక్కడ ఉన్న విజయవాడకి ఇప్పుడు అమరావతి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దగ్గరే, అక్కడ కనీసం విమానాలు ఆగడం లేదు, ఓ 4 విమానాలు కూడా ఆగలేని పరిస్థితి ఉంటే ఏకంగా అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఏకంగా 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టి ఎన్ని వేల విమానాలను ఇటువైపు మళ్ళిస్తారు? ఉన్న ఎయిర్పోర్ట్లో 4 విమానాలు టయానికి ఆగేలా చూడలేరు. కానీ కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మనవాడే ఉండి కూడా ఆ పని చేయలేరు. కానీ 44,000 ఎకరాలు తీసుకొని 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతారా? ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాకపోతే దీంట్లో ఎక్కడ వాస్తవికత ఉంది అన్నది ఒక ప్రశ్న వచ్చింది. గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ వల్ల ఈ వ్యవహారం అంతా చర్చకు వచ్చింది. అంటే విజయవాడలో విమానాలు ఆగడం లేదు, కానీ వీళ్ళు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టి ఏం చేస్తారు అన్న ఒక విమర్శ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కోపం వచ్చినట్టుంది. ఏదైనా చెప్పాలనుకుంటే ఆ ట్యాగ్ చేసే బదులు డైరెక్ట్గా ముఖ్యమంత్రితో చర్చించవచ్చు కదా, ఏవియేషన్ మినిస్టర్ మనవాడే కదా, ఏదన్నా ఉంటే మాట్లాడొచ్చు కదా అని గంటా శ్రీనివాస్కు క్లాస్ తీసుకున్నారు.